టీడీపీ రాజకీయం క్లైమాక్స్కి చేరిందా? ఫ్రమ్ నోవేర్ ఈ మాట అనట్లా. నకిలీ మద్యం కుంభకోణం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న టైంలో బేస్లెస్గా అభూత కల్పనలు తెర మీదకి తెచ్చి కట్టుకథలు చేసి చేతులు దులుపుకోవచ్చు అని చంద్రబాబు పక్కన మీడియా సాయంతో ప్రయత్నం చేయడం కనబడుతోంది. ఇంకోవైపున కూటమి భాగస్వామ్య పక్షాలు జనసేన మౌనంగా ఉంది. బీజేపీ మాకు సంబంధం లేదు అని నేరుగా చెప్తోంది. జనంలో అందులోనూ టీడీపీని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా డిఫెన్స్ లో పడుతున్న ఈ టైంలో ఒకసారి టీడీపీ హిస్టరీని తిరగేస్తే అసలు ఆ పార్టీ పునాదులకి, ఐడియాలజీకి, ఆలోచనలకి దూరంగా చంద్రబాబు ఆఖరి అటెంప్ట్ చేస్తున్నారు ఇప్పుడు అని మనకి క్షుణ్ణంగా పిన్ టు పిన్ అర్థమైపోతుంది. అందుకోసమే అంటున్నది. నకిలీ మద్యం కుంభకోణం వ్యవహారం రాష్ట్రమంతా పెను తుఫాన్లా కమ్మేసుకుంటే చంద్రబాబు అనుకూల మీడియా అడ్డగోలుగా సమర్థించుకునేందుకు ట్రై చేస్తోంది. టీడీపీ నాయకులు నేరుగా ఇన్వాల్వ్ కాబట్టే కదా పొంగనూరు లాంటి నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జిని సస్పెండ్ చేసుకున్నారు కదా చంద్రబాబే. మరి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి నకిలీ మద్యం రాకెట్ నడుపుతున్నాడు అంటే అందరి చేతులు తడవకుండా ఉంటాయా? ఆఫ్టర్ ఆల్ టీడీపీలో ఇన్ఛార్జి లెవెల్ నాయకుడు పొంగనూరు నుంచి ఇబ్రహీంపట్నం కృష్ణా జిల్లా వరకు మద్యం బట్వాడా అసలు సపోర్ట్ లేకుండా చేయగలుగుతాడా? అంటే నకిలీ మద్యం ఎంత వేళ్ళూనుకు పోయింది, ఎంత డీప్ రూటెడ్ వ్యవహారం ఇదంతా అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ చాలు కదా. మరి ఆధారాలు, వాస్తవాలు ఇలా కళ్ళ ముందు కనపడుతుంటే అసలు ఈ నకిలీ స్కామ్ అంతా వైసీపీ హయాంలో జరిగింది అని టీడీపీ మీడియా ఒక పక్కన రాస్తుంది. మళ్ళీ అదే మీడియా కొన్ని నెలల కిందట ఇదిగో ఇక్కడ డంప్ స్టార్ట్ చేశారు, ఇదిగో ఇక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది నకిలీ ఫ్యాక్టరీలో అని కూడా వాళ్లే చెప్తారు. పొంతనలేని వాదనలు కదా. మరి ప్రభుత్వ సపోర్ట్ లేకుండా నకిలీ మద్యం రాష్ట్రం అంతా ఇంత విచ్చలవిడిగా ఏర్లై పారుతోంది అంటే విజిలెన్స్ ఏమైనట్టు, హోమ్ మినిస్ట్రీ ఏం చేస్తున్నట్టు, ఎక్సైజ్ ఎక్కడికి పోయినట్టు, ఇవన్నీ కోఆర్డినేటెడ్ కాకపోతే ఇవన్నీ జరుగుతాయా? ఇంత జరుగుతున్నా కూడా మీడియా సాయంతో ఎదురుదాడి చేసి తప్పించుకోవచ్చు అని చంద్రబాబు భావిస్తున్నారు చూసారా. ఇక్కడే బాబు పూర్తిగా వాస్తవాలు వదిలేసి నేల విడిచి సాము చేయడం అంటారే, అలాగా గాల్లో సాముగారడీ చేస్తున్నారు అని అనిపిస్తోంది. చాలా మంది నకిలీ మద్యం బయటపడితే మద్యపాన ప్రియుల అని నొక్కి పెట్టి డైలాగులు చెప్పిన పవన్ కళ్యాణ్ మాట్లాడట్లా అని తప్పుపడుతున్నారు కదా. పవన్ కళ్యాణ్ మాట్లాడకపోవడం రాజకీయ అవకాశవాదం అనేది ఎంత నిజమో అదే పవన్ కళ్యాణ్ దీన్ని అడ్వాంటేజ్ గా మలుచుకుంటారు ముందు ముందు అనేది కూడా అంతే వాస్తవం కదా. ఆనాడు మీరు చేసిన మద్యం కుంభకోణం బయటపడినప్పుడే నేను అనుకున్నా అనే డైలాగ్ చెప్పడానికి ఈ సైలెన్స్ ని ఒక అవకాశంగా మలుచుకుంటారు అని అనుకోవడానికి కూడా ఉంది కదా. దీన్ని బట్టి చూస్తే రాజకీయ మిత్రపక్షాలు ఆలోచనలో పడుతున్నాయి. చంద్రబాబు, ప్రభుత్వము, మీడియా వాస్తవ దూరంగా పోతున్నారు. అన్నిటికీ మించి టీడీపీకి సపోర్టుగా ఉన్న విద్యావంతులు, మధ్యతరగతి వర్గం ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో చేతులు నలుపుకుంటోంది. నిజానికి ఇది ఒక్కటే కాదు, ఒకసారి రీసెంట్ హిస్టరీని తిరిగేస్తే చంద్రబాబు టీడీపీ మూల సిద్ధాంతాలకి, వాస్తవాలకి ఎంత దూరం అయిపోయారు అనేది మనకు అర్థమైన తర్వాత అవును టీడీపీ రాజకీయం క్లైమాక్స్కి వస్తోందా అని అనిపిస్తుంది. ఆ ప్రశ్నకి అవును అని సమాధానం చెప్పేందుకు మనకి 5 ఎలిమెంట్స్ లాంటి 5 కారణాలు నిక్కచ్చిగా కళ్ళ ముందు కనపడతాయి. ఆ 5 ఎలిమెంట్స్ ఏంటో వరుసగా 1 by 1 చూద్దామా. అసలు ఇదే టీడీపీనా మద్యపాన నిషేధం లాంటి విధానాల్ని ఎజెండా చేసి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించింది అనే డౌట్ వస్తుంది. అప్పట్లో ఎన్టీఆర్ నాయకత్వం కాబట్టి జనంలో మద్యం మీద ఎలాంటి ఫీలింగ్ ఉందో ఆయన స్వయంగా అర్థం చేసుకుని ఉండొచ్చు కాబట్టి, పైగా మద్యం నుంచి లాభాలు పిండుకోవాలి, దండుకోవాలి అనే ఆలోచన లేదు కాబట్టి బహుశా మద్యపాన నిషేధం అనే పాలసీని ఎన్టీఆర్ తీసుకొచ్చుంటారు. పోరాటం ఆ స్థాయిలో అప్పట్లో జరిగి ఉంటుంది కదా. మరి చంద్రబాబు హయాం వచ్చిన తర్వాత అదే మద్యపానం విషయంలో ఇదే టీడీపీ ఏం చేసింది? దశల వారీగా నీరు గార్చింది, డిస్టిలరీస్కి విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చింది, మద్యం మార్కెట్ని సొమ్ము చేసుకోవటం అనే ట్రెండ్ అక్కడి నుంచి మొదలైంది. అధికారంలో ఉంటే అలా సొమ్ము చేసుకోవటం, విపక్షంలో ఉంటే కనుక మీడియా సాయంతో ప్రత్యర్థుల మీద ఆరోపణలు చేయటం, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదిగో ఇప్పుడు నకిలీ డంపులే చెప్తున్నాయి కదా వాస్తవాలు ఏం జరుగుతున్నాయో. అంటే మద్యం విషయంలో అసలు టీడీపీ ఒరిజినల్ స్టాండ్
అదే మద్యపాన నిషేధానికి ఇప్పుడు నకిలీ మద్యం ఏరులై పారుతున్న సన్నివేశాలకి మధ్య ఎంత దూరం ఉంది అంటే వాస్తవాలకి గ్రౌండ్ రియాలిటీకి అసలు ఒరిజినాలిటీకి టీడీపీ ఎంత దూరం జరిగింది? ఇది ఫస్ట్ పాయింట్. ఇక రెండోది, టీడీపీ పుట్టినప్పుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఒక్కటే మాట చెప్తూ ఉండేవారు, అందుకోసం ప్రతి పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇవ్వడం మా విధానం అని ఎన్టీఆర్ చెప్పడమే కాదు చేతల్లో చూపించడానికి ట్రై చేశారు. 2 రూపాయల కిలో బియ్యం పుట్టింది అలాగే కదా, అలాగే జనతా వస్త్రాలు లాంటి విధానాలు వచ్చింది కూడా అప్పుడే కదా, పేదలకి పక్కా ఇల్లు కట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేయడం కూడా ఆ టైంలో కనపడింది కదా. అప్పుడు బేసిక్ ఎమ్యూనిటీస్ అంటే కూడు గుడ్డ నీడ కాబట్టి అవి చేశారనుకోవచ్చు. 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రజలకి బేసిక్ ఎమ్యూనిటీస్ అంటే విద్య వైద్యం. మరి బేసిక్ ఎమ్యూనిటీస్ ప్రభుత్వ బాధ్యత అనేది కదా టీడీపీ విధానం. మరి విద్యా వైద్యం విషయంలో ప్రభుత్వం ఏం చేస్తోంది? విద్యలో ప్రైవేటు రంగం ఎలాంటి కీలకమైన పాత్ర పోషిస్తోంది, అసలు ప్రైవేటు విద్యా సంస్థలు నడిపే వాళ్ళు మన ప్రభుత్వంలో ఎంత కీలకంగా ఉన్నారు అని ఆల్రెడీ కనపడుతోంది. అది ఓపెన్ సీక్రెట్. ఇక వైద్యమే కాదు, వైద్య విద్య విషయంలో ప్రైవేటైజేషన్ పీపీపీ అనే మోడల్ తీసుకొచ్చి ప్రశ్నించిన వాళ్ళ గొంతు నొక్కి ఎదురుదాడి చేసేందుకు చంద్రబాబు ఇప్పుడు ప్రయత్నం చేయడం చూస్తుంటే మూల సూత్రాన్ని మూలకి నెట్టి చంద్రబాబు ఎలాంటి స్వార్థ రాజకీయాలకి తెరతీశారు అనేది మనకు అర్థమైపోతుంది. అంటే విద్యా వైద్యం లాంటి టీడీపీ మూల సూత్రాలైన విధానాలను కూడా చంద్రబాబు తుంగలో తొక్కి చేతులు దులుపుకొని 4,000 కోట్లు మెడికల్ కాలేజీలకి ఖర్చు పెట్టలేం, కానీ లక్షల కోట్లు పెట్టి 4 ఏళ్లలో 4 కాలాలు నిలబడిపోయేలాగా నలుదిక్కులు పిక్కటిల్లిపోయేలాగా రాజధాని నిర్మించి చూపిస్తామని ప్రకటించడం చూస్తుంటే ఎంత వాస్తవ దూరంగా ఉన్నారనుకోవాలి. నిజం కదా. ఇక టీడీపీ మూల సూత్రాలకి దూరం జరిగింది అని చెప్పడానికి మూడో ముఖ్యమైన ఫ్యాక్టరు రాజకీయాల్లో చిత్తశుద్ధి, కమిట్మెంట్. ప్రత్యర్థులు ఏకమై ఎలాంటి అడ్డంకులు సృష్టించినా నన్ను ఆపలేరు అని నిరూపించే రాజకీయాలు చేయడానికి ఎన్టీఆర్ ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు. ఒక రకమైన గుండె ధైర్యం ఆ రాజకీయాల్లో కనపడేది. రాష్ట్రంలో ఇప్పటికీ చాలా మంది మాట్లాడుతుంటారు కదా, ప్రత్యర్థులు ఎన్టీఆర్ని సెక్రటేరియట్కి పోనీయకుండా అడ్డుకుంటే రోడ్డు మీదే బైఠాయించటము, ఫైళ్ల మీద సంతకాలు చేయడాన్ని ఏపీ అప్పట్లో చూసింది. అంటే రోక్ సకోతో రోక్లో మీరు ఆపగలిగితే నన్ను ఆపుకోండి, నేను మాత్రం పని చేస్తూనే ఉంటా అని చెప్పిన రోజులు టీడీపీ పునాదులు అవి. మరి ఇప్పుడు అడ్డుకోవడం సంగతి తర్వాత కేంద్రం నుంచి రాష్ట్రం వరకు అంటే ఆంధ్ర నుంచి ఢిల్లీ వరకు ఎక్స్ప్రెస్ వేలాగా, నాట్ ఈవెన్ హైవే, ఎక్స్ప్రెస్ వేలాగా మన అధికారమే ఉంది, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాము, తిరుగులేని పవర్ చలాయిస్తూ ఉన్నాం. అయినా సరే ఏ పనులు కావట్లే. ఇప్పుడు మనం 2014-19 మధ్య చూసాం, కేంద్రం సపోర్ట్ చేసిన జాతీయ ప్రాజెక్టుగా చెప్పిన పోలవరం కట్టగలిగామా? అమరావతిలో కనీసం ఒక్క అడుగున ముందుకు పెట్టగలిగామా? కేవలం 5 ఏళ్లలో 5,000 కోట్లే కదా ఖర్చు పెట్టింది. అంటే ఆనాడు అడ్డంకులు ఉన్నా కానీ పట్ట పగ్గాలేసిన నన్ను ఆపలేరు అని దూసుకుపోయే పార్టీగా పేరున్న టీడీపీ ఇప్పుడు అన్ని అవకాశాలు, హంగులు, అధికారం ఉన్నా కానీ స్వార్థ రాజకీయ గుది బండలతో కదల్లేని పరిస్థితిలో పడింది అని మనకి కళ్ళ ముందు కనపడుతోంది. సేమ్ ఇప్పుడు కూడా 2019 నాటి పాలసీలే రిపీట్ అవడం చూస్తుంటే మూల సూత్రాలకు దూరం జరిగింది అని చెప్పడానికి ఇది మూడో కారణం. అవునా కదా? ఇక నాలుగోది రాజకీయ సిద్ధాంతాలు, వెన్నెముకున్న విధానాలు. టీడీపీకి స్పైన్ అండ్ బోన్ ఉన్న పాలిటిక్స్ చేసే పార్టీగా 80s మిడ్ 90s వరకు పేరుండేది. అందుకోసమే ఇందిర హత్య తర్వాత దేశమంతా పొలిటికల్ వేవ్ వచ్చినా గానీ ఆ ప్రభంజనాన్ని తట్టుకొని టీడీపీ నిలబడగలిగింది. పార్లమెంటులో కాంగ్రెస్ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా ఉండి విపక్షాలకి దిక్కు చూపించగలిగింది కదా. ఇది చెరపలేని చరిత్ర. అంటే ఎలాంటి విధానాలు ఉంటాయి, ఎంత నిక్కచ్చిగా ఉంటుంది, ఎలాంటి ఎదురుగాలినైనా సరే ఎంత ఫోర్స్ఫుల్గా తట్టుకోగలుగుతుంది టీడీపీ అని చెప్పడానికి ఆ నాయకత్వం ఒక నమూనా, ఆ జమానా. మరి ఇప్పుడు సిద్ధాంతాలు, విలువల సంగతి తర్వాత అసలు వెన్నెముక అనేది ఎక్కడుంది వెతుక్కోవాలి కదా. అప్పట్లో కాంగ్రెస్ మీద ఆ స్థాయిలో నిలబడిన అదే టీడీపీ ఆ తర్వాత అదే కాంగ్రెస్తో కూడా పొత్తు పెట్టుకోవడం, అవకాశవాదంతో ప్రతి ఎన్నికకి సైడు మారడము, వ్యూహాల పేరుతో రాజకీయ అవకాశవాదానికి పాల్పడము, దేశంలోనే అత్యధిక సార్లు పొత్తులు మార్చిన సీనియర్ నాయకుడిగా చంద్రబాబు అపకీర్తిని మూటగట్టుకోవడం నిజం కదా. మరి ఇప్పటి రాజకీయాల్లో వెన్నెముక ఎక్కడిది? టీడీపీ అంటే వెన్నెముకున్న రాజకీయాలు చేస్తుంది అనే రోజుల నుంచి టీడీపీ అంటే అవకాశవాద రాజకీయాలు చేస్తుంది, సైడు మారుస్తుంది అనే దగ్గరికి వచ్చేసాం కదా. ఆ తర్వాత ఐదోది అతి ముఖ్యమైన ఫ్యాక్టర్, టీడీపీ అంటే ఎర్లీ డేస్లో
రాజకీయ గుండె ధైర్యానికి పెట్టింది పేరు. సిద్ధాంత బలం ఉండటమే కాదు, గుండె ధైర్యంతో అసలు ఒక వరలో 2 కత్తులు ఇమిడ్చిన రాజకీయాన్ని ఎన్టీఆర్ చేసి చూపించారు. అప్పట్లో చాలా మంది గుర్తుంటుంది, లేట్ 80s లో ఎన్టీఆర్ ఫ్రంట్ కడితే ఒకే ఫ్రంట్ లో లెఫ్ట్ పార్టీలు బీజేపీ ఉన్నాయి. తన్నుకు చచ్చే పార్టీలను ఒక దగ్గరికి తీసుకురావడం అంటే ఎంత చాకచక్యం, నాయకత్వ నైపుణ్యం, అన్నిటికీ మించి స్టేచర్ ఉండాలి. పైగా బీజేపీ లాంటి జాతీయ పార్టీ కేవలం 2 స్థానాలే గెలిచినప్పుడు ఒక స్థానం హన్మకొండలో జంగారెడ్డిని గెలిపించింది ఈ టీడీపీ. ఇదే హన్మకొండలో అదే ఎన్నికలో పివి ఓడారు. ఆ తర్వాత పివి ప్రధానిగా నంద్యాల ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నప్పుడు తెలుగు తేజం పివి అంటూ ఇదే టీడీపీ గుండె ధైర్యంతో అసలు మేము పోటీ పెట్టము అంటూ ఎమోషన్ని ముందు పెట్టి రాజకీయంగా సపోర్ట్ చేయడాన్ని చూసాం. అంటే టీడీపీ తలుచుకుంటే జాతీయ స్థాయి నాయకులను ఓడగొడుతుంది, జాతీయ రాజకీయాన్ని శాసిస్తుంది. అలాగే జాతీయ స్థాయి రికార్డు మెజారిటీ రావడానికి కూడా కారణమవుతుంది. నంద్యాలలో పీవీకి అంత మెజారిటీ రావడానికి అదే కదా కారణం అనుకునే రోజులు అవి. ఆ నాయకత్వం తీసుకొచ్చింది టీడీపీకి. మరి ఇప్పటి జమానా జాతీయ స్థాయి నాయకుల్ని గెలిపించడం, జాతీయ రాజకీయాన్ని శాసించడం తర్వాత అసలు పొత్తు లేకుండా, సైడ్ ఊతకర్రలు లేకుండా అడుగు వేయలేని నాయకత్వం ఇది. స్వయంగా చంద్రబాబుని జైల్లో పెట్టినా కూడా సొంతంగా ఎన్నికలకు వెళ్ళి ప్రజా మద్దతు కూడగడతాను అనే కాన్ఫిడెన్స్ ఆయనకి లేకే కదా జనసేనతోనూ బీజేపీతోనూ వెంపర్లాడి మరీ పొత్తు కట్టారు. అంటే జాతీయ రాజకీయాల్ని డిక్టేట్ చేసే స్థాయి నుంచి పొత్తులు లేకుండా అడుగు ముందుకేయలేని పరిస్థితికి ఇప్పటి టీడీపీ దిగజారింది. ఈ 5 జారుడు మెట్లు అనుకుంటే మద్యం ఆరోపణల లాంటి వ్యవహారంలో ఇప్పుడు అసలు ఎలాంటి జంకు గొంకు లేకుండా చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేయడము, మీడియా ఎదురుదాడితో ఏదైనా చేసేస్తాను అని చంద్రబాబు నమ్ముతూ ఉండటము చూస్తూ ఉంటే టీడీపీ ఇప్పటి వరకు సమర్థించిన మిడిల్ క్లాసు, మధ్యతరగతి విద్యావంతుల్ని ఆలోచనలో పడేస్తోంది అని అర్థమవుతుంది మనకి. 3 ఏళ్ళు అధికారం ఉండుండొచ్చు, కానీ ఇప్పటి విధానాలు, ఇప్పటి వైఖరి, ప్రభుత్వం మీద ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత అన్నిటికీ మించి ఏం జరిగినా సరే మీడియా సాయంతో తిప్పి కొట్టేస్తా, వాస్తవాల మీద ముసుగు కప్పేస్తా అనుకుంటున్న ఈ ప్రభుత్వ ధోరణి చూస్తుంటే టీడీపీకి నూకలు చెల్లుతున్నాయి అనే కదా అనిపిస్తోంది.